గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మేము చూపించబోయే వీడియో చికెన్ బిర్యానీ అండి. సో ముందుగానే అరకిలో చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. సో హాఫ్ కిలో చికెన్ తీసుకున్నామండి. దీనికి అల్లం వెల్లిపాయ ఉప్పు కారం పసుపు తర్వాత కొంచెం పెరుగు నిమ్మకాయ కూడా పిండేసేసి పక్కన పెట్టుకున్నామండి. ఒక అరకిలో బాస్మతి బియ్యం కూడా నానేసేసి సో పక్కన పెట్టుకున్నామండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు అయితే 2 పెద్ద ఉల్లిపాయలు చీలికలు చేసుకున్నామండి, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, దీనికి కావాల్సినంత అల్లం వెల్లిపాయ ఫస్ట్ హోల్ గరం మసాలా అంతా కూడా పక్కన పెట్టుకున్నామండి. ఏ కావాలో పదార్థాలన్నీ కూడా పక్కన రెడీ చేసుకొని పెట్టుకున్నామండి. 3 పెద్ద పెద్ద టమాటాలు తీసుకున్నామండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ముందుగా మనం ఈ నాన్ స్టిక్ కడాయి అనేది తీసుకుందామండి. సో అండి ఇది పెట్టుకున్నామండి. ముందుగా బాండి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ అండి. ముందుగా హోల్ గరం మసాలా వేసుకుందామండి. ముందుగా ఉల్లిపాయ చీలికలు చేసుకున్నామండి, అవి వేసేసుకున్నామండి. నాలుగు పచ్చిమిరపకాయలు, కరివేపాకు రబ్బ, మొత్తం వేసుకొని కలుపుకుందామండి ఒకసారి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అర చెంచా పసుపు వేసుకున్నామండి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. సరే తిప్పుకున్నామండి. కొంచెం బ్రౌనిష్ అవ్వాలి. అల్లం ముందుగా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా తీసుకున్నామండి. 2 స్పూన్లు. ఇది కూడా బాగా కలుపుకున్నామండి. స్మెల్ అసలు కలిగిపోతుందండి. కొత్తిమీర పుదీనా వేసుకుందామండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు తీసేసుకుందామండి.
2 స్పూన్స్ రాక్ సాల్ట్ అని తీసుకున్నామండి. త్రీ స్పూన్స్ కారం అండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నామండి. టూ స్పూన్స్ పెరిగేసుకుందామండి. సో మసాలా అంతా వేగిపోయిందండి. సో ముందుగా పక్కన పెట్టుకున్న ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని కలుపుకున్నామండి. చికెన్ చూద్దామండి. చూడండి ఉడుకుతుందండి బాగా. బిర్యానీ కట్ పీసెసే తీసుకున్నామండి చికెన్కి. పోయినసారి పెట్టినప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి పీసెస్. సో బిర్యానీ కట్ పీసెసే తీసుకున్నామండి. ఉడుకుతుంది, యమ్మీగా ఉడుకుతుందండి చికెన్. సో ముందుగానే హాఫ్ కేజీ బాస్మతి బియ్యం అనేది నానేసుకొని పక్కన పెట్టుకున్నామండి. గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అండి. సో ఎసర పోసేసుకుంటున్నామండి. సాల్ట్ సరిపోలేదండి, సో కొంచెం వేసుకుంటున్నామండి సరిపడా. ఒకసారి మొత్తం అంతా కలిగి తిప్పేసేసుకుందామండి. సో మూత పెట్టేసేసుకుందాము. హై ఫ్లేమ్ పెట్టేసామండి. ఒక 15 నిమిషాలు ఎసరు అనేది మరగాలండి బాగా. ఒకసారి చూద్దామండి. ఎసరు అనేది మరుగుతుందండి బాగా. సో మొత్తం అంతా కలిపేసుకుందాము. సాల్ట్ కూడా చూసుకున్నామండి, బాగానే ఉంది, టేస్ట్ సరిపోయింది. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అనేది వేసేసుకుందామండి.
అసలు మొత్తం అంతా కలిపేసుకుందామండి. కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. మొత్తం అంతా ఒకసారి కలిపి తిప్పుకుందామండి. ఇంతవరకు రైస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకున్నామండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామండి ఒక 20 మినిట్స్. ఇంకొక 10 మినిట్స్ అండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఒకసారి తిప్పుకుందాము లైట్గా అనమాట. మీడియం ఫ్లేమ్ నుంచి కూడా లో ఫ్లేమ్ పెట్టేసామండి. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీరను పుదీనా చల్లుకుందామండి. మూత పెట్టేసేసుకుందామండి. ఇంకొంచెం ఒక 10 మినిట్స్ అండి లో ఫ్లేమ్ కూడా. సో బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందండి. ఓకే, ఒక ప్లేట్లో రైస్ తీసుకొని అది కూడా చూపిస్తామండి. అంతవరకు అనేది బాగుంటుందో మీరు చూపించాలి కదండి మరి. సరే మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. సో రైస్ అనేది సర్వ్ చేసుకుందామండి ప్లేట్లో. సో రైస్ అనేది ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నామండి. దీని కాంబినేషన్గా ఉల్లిపాయలను నిమ్మకాయ పక్కన పెట్టుకున్నామండి. సో టేస్ట్ చూద్దామండి. చూడండి పీస్ కూడా అంత చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. సో కొంచెం టేస్ట్ చూద్దామండి. బాగా వేడిగా ఉందండి రైస్ అనేది. సూపర్ అండి, అన్నీ సరిపోయినాయండి, పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయకుండా మర్చిపోబాకండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ఉంటామండి. అంతలోకి బాయ్ అండి. బాయ్.